సరే, ఆంధ్రజ్యోతి ఆయన చేతికి వచ్చింది. నేను ఒక ప్రశ్న ఇక్కడ అడుగుతున్నాను. కేఎల్ఎన్ ప్రసాద్ గారి వారసులకి ఇందులో డివిడెండ్లు వెళుతున్నాయా? ఆంధ్రజ్యోతిలో షేర్స్ ఉన్నటువంటి యజమానిగా ఉన్నటువంటి కేఎల్ఎన్ ప్రసాద్ గారి వారసులకి డివిడెండ్లు వెళుతున్నాయా? కనీసం కాంప్లిమెంటరీ కాపీ వెళుతుందా ఆంధ్రజ్యోతి? కేఎల్ఎన్ ప్రసాద్ గారి వారసులకే కాదు, అందులో షేర్లు ఉన్నటువంటి వారికి ఎవరికైనా కాంప్లిమెంటరీ కాపీ వెళుతుందా? డివిడెండ్స్ వెళుతున్నాయా? ఇలాంటి వ్యవహారాలు నడిపే రాధాకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నా చెల్లెల మధ్య వివాదం ఉంటే, వైరుధ్యాలు ఉంటే వాళ్ళు తేల్చుకుంటారు. దాన్ని రాజకీయ వివాదంగా మలిచి చంద్రబాబు నాయుడు గారికి ప్రయోజనం చేకూర్చాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఒకటి. ఇవాళ ఈనాడులో కూడా అదే తరహాలో వార్తా కథనాలు ఇచ్చారు. మరి ఈనాడులో జరిగింది ఏమిటి? ఈనాడు రామోజీరావు గారికి 2 కొడుకులు, ఒక ఆయన వెంకట్ గారు, ఒక ఆయన సుమన్ గారు. సుమన్ గారిని ఇంట్లోంచి బయటికి పంపించేసి అన్నాళ్ళు ఆయన పట్టించుకోకుండా ఉన్నాడు. క్యాన్సర్ వచ్చిందని తెలిసినప్పటికి కూడా ఆస్తుల వివాదాలు జరగలేదు అందులో.